నీ అవ్వ ఈ ఎండాకాలం వస్తే అత్తగారింటికి అల్లుడు పోతాడు కానీ ఎండాకాలం మా అత్త మా ఇంటికాడ వచ్చి ఉంటుంది ఏంది రామ గోస అవుతుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా వచ్చింది వచ్చినట్టుండక అద్దే ఇద్దే అని నన్ను గోస పుచ్చుకుంటుంది. నీ అవ్వ మా అత్త తా అంటే నా పిల్లం తందానంటుంది. వీళ్ళతోటి నాకు రామ గోస ఉన్నది. కథం పొద్దున్నే లేచిరు బయటపడ్డరు. నీ అవ్వ వాళ్ళు అవ్వేది చెప్తే అదే చెప్తుంది దాని బిడ్డ. నీ అవ్వని నేనేం చేయాలి నాకు ఏం అర్థమైతలేదు. పొద్దున మరి సాయ చేసి పోద్దామని లేనే లేదు. కథం పొద్దున్నే బయటపడ్డరు. ఎటు వేరో ఏమో ఏ వాడలు తిరుగుతారో. అయినా మా అత్త వచ్చింది వచ్చి ఇంట్లుండక ఈ వాడలు తిరుగుడు అవసరమా? చి నీ అవ్వ రాని చెప్తా. అయినా ఇంకెన్ని రోజులు ఉంటుందో ఏమో. ఏమిండేది అమ్మా నీకు ఏదైనా కావాలంటే మీ అల్లుడు తెత్తడు కదనే ఇట్లా ఎండలో నడిపిస్తాను నెరవాడతాను. నేను కూడా నెరవాడతాను. అయ్యో ఇంత ఎండ కొడుతుందని అనుకున్నా నా బిడ్డ. ఇగో బిడ్డ. ఏందే అమ్మా? బిడ్డ ఇంకా నాతోనే అయితలేదే, గొంతంతా ఆరిపోతుంది. అల్లునికి ఫోన్ చేసి ఎదురుగా ఒక నీళ్ళ బాటిల్ తెమ్మని బిడ్డ. ఏంది మీ అల్లుని ఫోన్ చేసి నీళ్ళ బాటిల్ తెమ్మనన్నా? ఇప్పుడు తెమ్మనని అనుకో బిందె అందుకొని చంపుతాడు నన్ను. అగో నీళ్ళు తెమ్మంటే బిందె అనుకొని ఎందుకు చంపుతాడే? మనం పొలం కాడికి పోయి వరి కొత్తాను మరి దూపైతుందని పట్టుకొస్తాడు. నువ్వు తెమ్మంటే మా తెస్తాడు కానీ తెమ్మనే. ఇప్పుడు ఆయన వచ్చినాక నన్ను ఎన్ని తిడతాడో ఏమో. సరే ఫోన్ అయితే ఎత్తది. హలో ఓ మనిషి, మా అమ్మకు దూపైతుందట, ఓ నీళ్ళ బాటిల్ పట్టుకుంది ఆడికి. నువ్వుదా వచ్చినాక చెప్తా కానీ గై గై అంటాను ఫోన్లో. ఇక్కడ కూర్చుందా? అబ్బబ్బబ్బబ్బబ్బా వీళ్ళు ఎవరి లాగం పట్టిస్తారో ఏమో. కథం పొద్దున్నే బయటికి వేరు ఎండకు నెరిపడ్డట్టున్నది మా అత్త. నన్ను నీళ్లు తెమ్మంటాను ఎదురుగా. అయినా ఈమెకు ఏడ పని లేదు. ఈమెకు ఇట్లనే కావాలి. ఎవ్వరు చెప్పినా ఈయననే అయినది. అయినా ఏమన్నా అవసరం ఉంటే నేను తెచ్చేటోని ఉన్నా కదా. ఇల్లు గిట్ల ఎందుకు నన్ను గోస ఉచ్చుకుంటారు? ఇంట్లో గోస ఉచ్చుకుంటుడే బయట గోస ఉచ్చుకుంటుడే. ఇల్లును ఏమనట్లేదు. అయినా ఈ వాటర్ బాటిల్ అందుకొని నా పిల్లం తలకాయ వెనుకలు చంపితే 3 తలకాయలు కావాలి. ఆమె రాగానే ఈమె పోతుంది. ఇప్పుడు కథం నెరివాడి ఎక్కడ ఆగిరో ఏమో. ఇప్పుడు నేను రోడ్డు పొంటి పిచ్చోని లెక్క చూసుకుంటూ పోవాలి. ఏడున్నావు అత్త, ఏడున్నావు పిల్లం అని పిలుచుకుంటూ పోతే ఈ నెరివడ్డందుకు వాళ్ళు వదురుతారో మాట అత్తందో అత్తలేదో. నీ అవ్వ చెప్పు తినరు. వాళ్ళ రోగం వాళ్ళకు తిరిగింది పాటు. ఇంకో తప్ప బయటికి పోకుండా అయింది. నీళ్ళ బాటిల్ పట్టుకొని రా అన్నది కానీ గీడ కూర్చున్నామని చెప్పలే. నీ అవ్వ ఫోన్ చేద్దామంటే ఏమైందో అని ఆగమాగం ఫోన్ ఇంట్లో పెట్టొచ్చిన. ఏడున్నారో ఏమో. ఈడ లేరు కదా. అగో చింత కింద చల్లగా కూర్చున్నారు. ఏమో పనగడ చేసినట్టు కట్టం చేసి నెరిపడ్డట్టు కూర్చున్నారు. అబ్బా అగో అత్తండే అమ్మ. ఇంతసేపా అప్పుడు ఫోన్ చేసిన పని చేసి వస్తారు కదా నీళ్లు మర్చిపోయారు. ఇంకో మొదలైతే నీళ్ళు తాగి తల పట్టేస్తా. చాలా నువ్వు ఇన్ని తాగు ఎందుకు ఎడతావు? బిడ్డ నీ కడుపు చల్లగా ఉండ. నా దూప అయితే ఆరింది. సచి నీ కడుపులో పుడతా. సచ్చి నా కడుపులో పుట్టుడెందుకు? నీ బిడ్డనిచ్చినందుకే నాకు సుక్కలు చూస్తావు. మళ్ళీ నా కడుపులో పుట్టి నన్ను అంబాడిద్దామని చూస్తానవా? అయ్యో ఏదో దూపార్పినావని గట్లా అన్నది. దానికి గై గై అంటారేమైంది? గై లేదు గుయ్యి లేదు. సప్పడగా ఇంటికి నడు. ఇంకా ముచ్చట పెడతానవా? దా అద్దంటే ఎండకు పోతుంది నెరవేడుతుంది. బయటికి పోవడం మీకు అవసరమా? నా మాట విననే వినరు. అయ్యో ఇప్పుడు ఏమైంది తీరాదు? ఇప్పుడు ఏమైంది తీరాదంటే అత్తమ్మకి ఏమన్నా అయితే ఎట్టుండు? అగో మాడిపోయిన కాకి లెక్క ఎట్టయింది చూడు. సరే అమ్మ నువ్వే పడుకోపోయే. బువ్వకూర అయినాక లేపుతా. బువ్వకూర అయినాక వేడి వేడి తింటూ పో. ఇంకట్లా అంటాం మా అవ్వను. మీ అవ్వని ఏమనద్దు. ఇప్పుడు మీ అవ్వ బయటికి పోమన్నదా నువ్వు పోదామన్నావా? అబద్ధం అడగ చెప్పే. ఎవరు పోతే పోయి వచ్చినాం కదా. ఎందుకు వేరు? ఏం పని వేరు? ఇంట్లో నేను ఒక ఉన్నా కదా. నాకేదన్నా చెప్తే నేను తెస్తా కదా. అన్నిటికీ నువ్వే పోతావా? అబ్బా మరి అన్ని పనులు చెప్పినావనుకో అప్పుడు చెప్తామ్మా నీ సంగతి. నీ అవ్వ అయినా ఇంకెన్ని రోజులు ఉంటుందా మీ అవ్వ? పోదా? ఇంకా నోరే రాదా?
నోరానపోతే దేనితోటి మాట్లాడాలి? అది ఏమనుకుంటది? ఏమనుకున్నాడు? పానాలు తిత్తాంది ఇక్కడ ఉండి ఏమన్నా అంటే ముంగట బాధపడతా అని ఇంకోసారి నా నోరు ముత్తాను, మీ అవ్వ నోరు ముయ్యి. మీ అవ్వ ఎటన్నా పోదామంటే మరి సప్పుడు చేయవు, గట్ల మీ అవ్వ నోరు ముయ్యవు. నేను అలసగా దొరికిందే నీకు, నీ సంగతి నాకు తెలుసు. అసలు మీరు ఏం పని వేరు నాకు చెప్తలేవేంది? ఇప్పుడు నీకు చెప్పాలా అంటే నీ మనిషిని కాదా? మా చెప్తుంది, చెప్పేదా కిసి పెడతావా ఏమన్నా? మా అమ్మ కొత్త చీర ఉన్నది కదా, దానికి మ్యాచింగ్ బ్లౌజ్ కొందామని పోయినాం. ఏంది మీ అమ్మ కొత్త చీర కొనుక్కుంటే మ్యాచింగ్ బ్లౌజ్ కోసం పేరా? నీ అవ్వ ఏదో అన్నట్టున్నది కథ. ఆయన ఇంట్లోకి ఇవన్నీ పనులు పెట్టుకొని ఆ చీరకు జాకెట్ తెచ్చుడు అవసరమానే? ఆయన మీ అమ్మ కొత్త చీర కట్టుకొని ఎటు పోతే చెప్పు? ఏమో కొంపలు మునిగిపోయినట్టు బయటికి పోయి నెరివాడత్తిరి. ఇంట్లో బూ వండలే కూర వండలే, ఈ ఎండకు గావరైతుంది. నువ్వు ఎప్పుడు బియ్యం పెట్టాలి, ఎప్పుడు కూర వండాలి, నేను ఎప్పుడు తినాలి? అయ్యో మేము బయటికి పోతే అచ్చదాకా చూసుకుంటానే ఉంటావా ఏంది? నీకు అందొచ్చు కదా వంట చేస్తేంది? ఏంది మీరు చీరలు జాకెట్లు కొనుక్కుంటే మీరు వచ్చేసరికి నీ వంట చేయన్నా? ఆయన మీ అమ్మ వచ్చిన కాడ నుంచి నువ్వు బగ్గా చేస్తానవే. మీ అమ్మ రాకపోతే వేరే ఉంటావు, మీ అమ్మ అత్తే వేరే ఉంటావు. మీ అమ్మ రాగానే ఎందుకు మారుతావే? అయినా మీ అమ్మ వచ్చింది 2 రోజులు ఉండిపోవాలి కానీ ఎన్ని రోజులు ఉంటుందే? బిడ్డవు నువ్వైతావు కానీ అల్లుడిని నేనైతేనానే? మరి ఇన్ని రోజులు ఉంటే అల్లుడు ఏమన్నా అనుకుంటా అనుకోదా అనే? ఆయన పొమ్మని రాకపోనే పోదు. నీ అమ్మ జోలు చూడంగానే నువ్వు నోరు ఇట్లా మూస్తావు. అయినా మీకు అలస అయిపోయిందే. ఎట్లా నువ్వు చెప్పినట్టు నీ ఇంటాను కదా, ఈడే ఉంటాడో ఆట ఆడిచ్చినట్టు ఆడతానని అనుకుంటాను. బిడ్డ నాకు ఎప్పుడన్నా కోపం రావాలా కానీ ఇక నేను పిసోన్ని కాదు, పిసోళ్ళల్లో పిసోన్ని, మంచోళ్ళల్లో మంచోన్ని, మంచి మాటకు మంచోన్ని, చెడ్డోనికి అర్థమవుతుందా? ఆయన మీ అమ్మ జోలు తీయంగానే నా నోరు మూస్తానమేందే? మీ అమ్మ ఇంటేంది? ఆయన పొమ్మనవా? ఎన్ని రోజులని ఉంటదే మీ అమ్మ ఈడ? ఇట్లా అన్నావనుకో మా అమ్మతో నేను కూడా పోతే చెప్తానా? మీకు కుక్క బెదిరించి చెప్పెత్తుకపోయిందట. ఓ నాకు దైత్యం బిక్కుతుంది. వామ్మో పెళ్ళైన కానుంచి మా అవ్వగారింటికి ఒక్కరోజు కూడా పంపేలే. ఇప్పుడు పో అంటాను అంటే నీకెవతో దొరికింది గాని? ఎవతో దొరికిందంటాను? తోవంటే ఏమన్నా దొరికేదందుకు వస్తువానే, లేకపోతే సూపర్ మార్కెట్లో వస్తువా? నీ అవ్వ నాకు ఎవరు దొరకలేదే. ఏం మాట్లాడతావు? చెప్పు, దానికి పెళ్ళైనా కాలేదా? అది ఈ ఊళ్ళో ఉందా పక్క ఊళ్ళో ఉందా? పెళ్ళైతే ఎంతమంది పిల్లలు దానికి? కొడుకా బిడ్డనా? చెప్పంటే నువ్వేమేం మాట్లాడతానవే? నీకు పిసగిట్ట లేచిందా? కరవానానికి పోవే అన్న. నీ అవ్వ నాకు బీపీ లేచి దానికి పెళ్ళయిందా, పిల్లలు ఉన్నారా, పెళ్లి కాలేదా, ఎంతమంది పిల్లలు, కొడుకా బిడ్డ అని ఇవన్నీ చదువుతానవేందే? నా ఇమానంగా నాకు నువ్వు తప్ప ఎవ్వరు లేరే. నేను ఎవరి ముఖం చూడనే. అయినా ఊహించుకొని నువ్వే మాట్లాడతానవేంది? అంటే నీ నోటికి ఏదొచ్చా అది మాట్లాడతావానే? నువ్వే కదా పో అంటాను. పోతుంది, పోయినాక దాన్ని తెచ్చుకొని ఇంట్లుంటిగా. అదే బతి ఇదే బతి నేనే మొన్న తెచ్చుకుంటానే. నీ అవ్వ నీతోటి నేను ఏవుడే ఎక్కువ అంటే నా ముఖానికి ఇంకొకలానే. ఏం మాట్లాడతాను? ఏడవకు, ఏడితే శివుడు వస్తదే. అయ్యో గంతగానం ఎక్కెక్కేందుకు ఎడతానవే? అత్తరారి ఆ శివుడికి ఒక్కటే తక్కువైంది ఇప్పుడు నా బతుకుకు. అంతేనా? శివుడు వస్తే తీసి గోడ కొడతా అంటావా? ఆ పిల్లలు ఎంత బాధ చెప్పు. అయ్యో ఏ పేర్లు పెట్టినా వాళ్ళకి? ఓ నాయనో, నీ అవ్వ నువ్వు ఏదో కైతే ఊరంతా ఊసినట్టు చేస్తాను కానీ నాకు ఎవ్వరు లేదే. కరువానికన్నా బుద్ధి నేను గట్ల పట్టించుకోనే. అబ్బా పోకే ఉత్తగన్నా. మీ అవ్వ ఎన్ని రోజులు ఉంటా అన్ని రోజులు ఉండని, సరేనా? నువ్వు చెప్పినట్టే ఇంటా. నేను చెప్పినట్టు వింటావు కదా? అరే నువ్వేం చెప్తా ఇంటా, ఇంకేందే? నేను ఏ పని చెప్పినా చేస్తావు కదా? అరే అన్ని చెప్పినా ఇంటా అన్న కదా, మళ్ళీ పనులన్నీ వివరించుకుంటే చెప్తావానే? అల్లుడు ఇంత సర్పంచ్ చేసిస్తావా? ఏందత్తా సరిపదా? చెప్పిన పని చెప్తాను. చెత్త నువ్వు కూసపో అత్త, నేను చేసుకొని అత్త పో. ఓవ్వా సదాస్తు దేవతలు సదాస్తు అన్నట్టు నువ్వు చెప్పిన పని ఇంటనే అనగానే వచ్చి సరిపతి చేసి అన్నది కానీ నీ అవ్వ చేసి రాదు. నువ్వు బయట వాళ్ళకి వేసి ఇస్తానవా? మీ అత్తకేనాయే ఇగో 2 నిమ్మకాయలు ఎక్కువ విండు, దానికి పులుపంటే ఇష్టం. నువ్వు చెప్పినాక నేను విననానే. 2 4 విండుతా. ఉప్పే అన్నా చక్కెరే అన్నా? ఉప్పే చక్కెర 2 రుసులు దొరుకుతాయి కదా. అంతేనా? 2 రుసులు చూసుకుంటే తాగుతుంది. నీళ్లు తక్కువ అన్నా రసం ఎక్కువ అన్నా? రసమే ఎక్కువ. అంతేనా? నీళ్లు తక్కువ పోయాలి.
రసం ఎక్కువ తాగినామనుకో ఈ ఎండకు ధూప బాగా ఆడుతుంది, అర్థమైతుందా? అవు. అయితేమే గాని మీ అవ్వకు సిరపతి చేసిస్తా, మరి తినదందుకు మరి ఏం వండుకుందాం? నువ్వే చెప్పు, ఏం వండుకుందాము? ఏం వండుకుందామే? టమాటా వంకాయ వండుతావా? ఏమద్దు. కొత్తిమీర పచ్చడి చేస్తావా? ఏమద్దు. మిరపకాయల పచ్చడి చేస్తావా? ఏమద్దు. మరి ఉత్తాన్నం తిందామానే? గట్టి ఎట్లా తింటావు? మరి నేను ఏది చెప్తే అది అద్దన పడుతుంది, అని పడుతుంది, అది అద్దన పడుతుంది, ఇది అద్దన పడుతుంది. మరి చల్లసారి ఎత్తవా? అట్టిగా సార్ లెక్క జురుదాం మళ్ళా. అబ్బో నీతోటి గోసగా ఉన్నదే అంటే మా వస్తుందని, మా ఉన్నదని, మా వచ్చిన రోజులు 2 రోజులు నీరు తెచ్చినావు, ఇక బాగా రోజులు ఉంటుందని చల్లసారి అంటానవా? ఏదో అత్త నెరిపట్టదు కదా, చల్లసారి తాగితే చల్ల పడుతుంది అని అంటానే. మరి చెప్పు, నువ్వే ఏం కూర వండుతావో? నువ్వు ఇష్టం ఉందాను నేను పోయి పట్టుకొని వస్తా. ఏం తెస్తావు? ఏం తేవాలి? నువ్వు తెస్తావా నేను దేవన్నా? నువ్వే పోయి తేపో, ఇక మేము ఎండలో పోయిపోయి వచ్చినాం. ఏం తేవాలేనే? కూర పేరు చెప్తే తెస్తే కానీ తేపో అంటే అట్టిగా పోయాను. అట్టి ఉల్లిగడ్డల పులుసు పెడతాం, మరి కమ్మగా తిందాం. కౌసు కూరలు చెప్పరా? కౌసు కూరలు? అన్ని ఆ కూరలే చెప్తాను. ఈ కౌసు కూరలు ఎండకి ఏమన్నా దొరుకుతారానే? అప్పటి వరకు ఏదన్నా తెచ్చుకుందాం కానీ ఇప్పుడు మందం అంతే ఏదన్నా అంటే. నువ్వు ఎక్కడికన్నా పోయి తీసుకురా కౌసు కూరనే. ఇప్పుడు మీరు నెరవడ్డరు, తర్వాత నేను నెరవడన్నా. నేను నెరవడితే నీకు సంబరమా? చూడు, ఇంకో కూర్చొని మాట్లాడితేనే అంగంతా దడుతుంది, లుంగంతా దడుతుంది. నీ ఎండకు వెన్ననుకో రామ్ రామ్ అవుతుంది, రామ్ రామ్ అవుతుంది. అప్పుడు నేను మీకు నీళ్లు తెచ్చిన కదా, ఇప్పుడు నాకు మీరు నీళ్ళు తేవాలి, అర్థమవుతుందా? ఆయనకి దుకాణంలో పోయి ఏదో ఒకటి తెస్తేనే. కూర పేరు చెప్పు. పాలకూర పప్పు ఎత్తావా? తోటకూర అంటావా? మరి పచ్చిమిర్చి వేసి నువ్వు ఇవాళ నన్ను ఉపాసం ఏమంటున్నట్టున్నావు. నేను ఇవన్నీ మాట్లాడతానా? నువ్వేం మాట్లాడతలేవేందే బుజ్జి? పోయి కౌసు కూరలు లేబా. అరే కౌసు కూర అని ఒక్కటేగా పాఠం రాసుకున్నావా? ఓ పని చేయిగా, వాకిమేం తెస్తా, ఎర్ర బటన్ ఒత్తి రికార్డ్ ఒత్తు. ఏం కూర ఏమన్నంటే అదొత్తు కౌసు కూర. నువ్వు ఒత్తుడు నేను పట్టుకచ్చుడు, నువ్వు అండు నేను తినుడు, గమ్మతుంటది. చెప్పే బుజ్జి. మళ్ళీ మీ అవ్వాగో అల్లుడు నేను ఇంటికాడ ఉంటానని నన్ను పట్టించుకుంటలేడు, అతి కారం పెడతానని మళ్ళీ మీ అయ్యతోడు చెప్తుంది. చెప్పే. ఇప్పుడు నువ్వు కౌసు కూర తెచ్చినట్లేవు కానీ దుకాణంలో పోయి శనగపప్పును 4 కోడిగుడ్లు తేపో, మంచి ఘాటు గంటుతో కూర. అబ్బా రవలి, నీ టేస్టే వేరే. ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మమ్మ వండింది, గప్పుడు తిన్నా, మళ్ళీ ఇప్పుడు అంటే ఇప్పుడు తింటా. అబ్బా లవంగాల పొడి వేసి అంటే ఘాటుగా మస్తు ఉంటుంది, అర్థమవుతుందా? ఇంతంత షారు కూడా అయ్యాయి, ఈ ఎండకు పొడి పొడి పోతుంది కదా, అర్థమవుతుందా? మా అర్థమవుతుంది కానీ నువ్వు సర్పంచ్ చేసి మా అవ్వకి తర్వాత దుకాణంలో పోయి కోడిగుడ్లు పప్పు తీసుకురాపో, నేను బియ్యం పెడతా. సరే పెట్టుకో. సరే సరే నేను సర్పంచ్ చేసి మీ అవ్వకిత్తా. అబ్బా ఉప్పు నువ్వు చక్కెర ఎత్తే సరిపతి 2 రుసులు ఉన్నాయి మా రవ్వలన్నట్టు. మంచిగున్నది, పుల్లగున్నది, తీయగున్నది. ఈ సరిపతి మా అత్తకి ఇచ్చి ఇక నేను దుకాణంలో పోయి పప్పు కోడిగుడ్లు తెస్తా, చెప్పన వంట చేస్తా, కమ్మగా తినచ్చు. అత్త ఓ అత్త. నీ అవ్వ ఇవాళ ఎట్టి పరిస్థితులలో 90 వేయాలి. 90 వేద్దామంటే పైసలు లేకపోయా, ఏం చేయాలి? ఇంకా శంకర్ బావుల ఇంటికి పోయి పైసలు అడుక్కొని 90 తాగుతా. అబ్బబ్బా, ఏం ఎండ కొడుతుంది. ఈ ఎండకు 90 తాగినా అనుకో తలకాయ గిర్రు అంటది. ఎండకు తాగదాగా కూలర్ కింద పోయి చల్లగా నీళ్ళు పోసుకొని చిప్పేసుకొని ముక్కేసుకొని 90 ఎత్తా. చల్లగా తాగుతా, చల్లగా. రవలి, నీ ముంగట్నే ఉంటే ఇది కాదే, ఏందో చెప్పు. అది కాదు బిడ్డ, నీకు ఒక ముచ్చట చెప్తా. చెప్పే. ఏం లేదు బిడ్డ, 4 రోజులే కూరగాయలు తిని తిని నాలుకంతా సప్పబడ్డది. అల్లునికి ఒక నాటుకోడి గోయించుకురమ్మని రాదు? ఏంది? నీ అల్లుని నాటుకోడి గోయించుకురమ్మనాలనా? ఆయన కూరగాయలు తెచ్చితే అందుకే ఎడతాను, ఇంకా నాటుకోడి గోయించుకొస్తాడా? అల్లుడు కూడా నీసుకొట్టడే కాదు బిడ్డ, ఎట్లా ఆగుతాడు ఆయన తినకుండా? అంటే నువ్వు ఉన్నవని తెత్తలేడు అనుకుంటానవా అమ్మ? నాకు అదే డౌట్ వస్తుంది, బయట ఎక్కడన్నా మింగేస్తాడో ఏమో. బయట తినేస్తే పంది లెక్క ఇంటెట్లా తింటాండే. సరే నువ్వు ఇంతగానో అడుగుతావు కదా, మీ అల్లుడు వచ్చినాక తెమ్మంటది. ఆగు అత్తాడు కదా మాటలనే. అగో అవ్వ బిడ్డలు ఏం ముచ్చట పెట్టుకుంటారు? నీ గురించి ముచ్చట పెట్టుకుంటాను. అయ్యో నా గురించి ఏమున్నదే? ఏమన్నా కొత్త అల్లుండే అత్త, పాత అల్లుండేనే. అయితే కానీ నిర్వాడు ఏందా? పోయింది పోయింది అల్లుడు. అంతేనా? ఏందే ముఖం అంతా ఎట్లా పెట్టుకున్నావు? మరి లేకపోతే ఏంది? అగో చూసినావు అత్త, నేనేమన్నా అన్నానా నీ బిడ్డను? అగో ఏమన్నా ముందుకు రోజుకి ఇదే పని. అగో
రోజు కూరల గురించి అడుగుతావా నువ్వేమన్నా? ఆగో నువ్వేంటివి అదే ఇంత మునుపు పొద్దున శనగపప్పు కోడుకుంటే అదే తెత్తిని నీసు తెమ్మంటకి ఎండలో పోతే ఏడ దొరుకుతుంది అత్త రేపు తెత్త తీయన్న నాదేమన్నా తప్ప చూడు. ఆగో ఉన్నది ఉన్నది మాట్లాడితే ఊళ్ళు ఉన్నది అంటారు. ఇప్పుడు ఏమన్నా కావన్నా నొల్లి పెడుతుందా లేకపోతే ఎట్లా చెప్పు అత్త నువ్వే? కావాలని నీతోట నొలి పెట్టుకోవాలి పోయి పోయి. ఇంకో ఇవేనే ఓర్వలేని ముచ్చట్లు. ఆయన అత్త నువ్వేమనుకున్నా మంచిదే. నీకు నిమ్మకాయ సరిపతి చేయమంటే నిమ్మకాయ సరిపతి చేసిన, సల్ల చేసుకురామంటే సల్ల చేసుకొచ్చిన. నేనేమన్నా నీకు తక్కువ చేస్తాను అత్త చెప్పు. చేయలేదు అల్లుడు. మరి ఇది కావాలని లొల్లి పెట్టుకుంటుందా లేదా? అడిగినంత తీసుకొస్తాడు కదా బిడ్డలు. అవ్వో ఇది మంచిగానే ఉన్నది చెప్పుడు. అగో చెప్పుడేమున్నదే, ఇంకా నిన్ను కొట్టి తిరిగితేనైతే నువ్వు ఆగనాగపోతావు. ఇంకో కాలుకు మట్టి అంటకుండా చూసుకుంటా. అయినా నువ్వు నెల రోజులు అవుతుంది నా గురించి నీకు తెలియదా? సరే 2 రోజులు ఉండిపోనేమాట కాదు, నెలలు ఉంటాను. నా గురించి నీకు తెలుసా లేదా? మా తెలుస్తాంది అంతి. అయ్యో గదంతెందుకు, ఇప్పుడు ఏం కావన్నావు చెప్పరాదు. నువ్వు మూతి ముడుచుకుంటూ నాకు మా అర్థమైంది. కానీ అర్థమైనప్పుడు ఇంకీడెందుకు కూర్చున్నావు? పోయి దేక. ఏం తేవాలే? పోయితేక రౌతులు పట్టుకురావన్నా, దుబ్బ పట్టుకురావన్నా, ఇంత మన్ను పట్టుకురావన్నా? అవన్నీ అక్కడనే వేసినా గానీ పోయి కౌసు కూర దేపో. కౌసు కూర అంటే ఏం కూరనే? చేపల, చికెనా, మటనా, జుట్టుకోడా ఏదో ఒకటి ఉంటది కదా. నాటుకోడి ఉంది కదా, పోయి దేపో. నాటుకోడి ఇప్పుడు ఏ పొట్ట పొందలో పోయి తిరగాలి నాటుకోడి. అగ్గో మా అమ్మన్న మాటని నిజం చేసినట్టున్నావు కదా, బయట తింటానో ఇంటికి వచ్చి ముద్దుడుచుకుంటాను. అగో మీ అమ్మ ఏం చెప్పింది? నేనేం తిన్నా నేనేం ముద్దుడుచుకున్నానే? చెప్పేదేదో నలమొక్కదానా ముఖం ముంగట చెప్పు. నువ్వు 2 రోజులు కౌసు కూర తినకుండానే అంత పిసపిస ఎత్తావు. వారం రోజులు అని కౌసు ముచ్చట్నే ఎత్తుతలేవు. ఎంతైనా మా అమ్మ చెప్పిందే నిజం అనిపిస్తాంది. నువ్వు బయట తినచ్చి మూతి తుడుచుకుంటానావని. అబ్బా ఇట్లా ఉల్టా మాట్లాడితే పొయ్యి కొని తెస్తానని అనుకుంటానవానే? అయినా మిమ్మల్ని విడిచిపెట్టి నేనెందుకు తింటానే? నా కడుపుకు అంత కొట్టుకపోతుందా? నేను ఎట్లా తింటానా? అదే ఇంట్లో తెస్తా మనం ముగ్గురం తినవానే? ఏం మాట్లాడతానవే? అబ్బా నన్ను రెచ్చగొడితే పోయి తెస్తాడని అనుకుంటాను. నిన్ను దేనేదేను, నువ్వేమనుకున్నా మంచిదే. ఓ అత్త నీ లేనప్పుడు నీ బిడ్డకు నువ్వేం చెప్తాను? అల్లుడు బయట తినేస్తావని మాకు లేని పనులు లూటిస్తావేంది? అల్లుడు నువ్వు రోజు కౌసు తింటావు కదా, ఈ మధ్య తింటలేవని ఆ మాట అన్న. అయ్యో అయ్యో అయ్యయ్యో ఓవరాక్షన్ చేయకురా. నువ్వు గట్లాడుకుంటాను అత్త. ఈ ఎండాకాలం నీసు తింటే వేడైతుందని అందుకే కూరగాయలు తింటానా. నేనెందుకు తినా? రేపు మాదెత్త తీయి. కౌసు తెమ్మంటే తిడతాడని అంటువి కాదే, ఇప్పుడు నేను అడగంగానే తెస్తా అన్నాడు. తెత్తా అంటాడు, తెల్లారినాక ఎన్ని వంకలు పెడతాడో చూడు. అరే ఎన్ని వంకలు ఎందుకు పెడతానే? అత్త అడిగింది, అత్త అడిగినప్పుడు అల్లుడు తెపోతే అల్లుడికి ఏం వేలు ఉంటదే? తెత్త తీయి. అయ్యో తినుకుంటేనే ఏం తెలియనట్టుంటవే. గందుకే తిని పద్ధతి నచ్చదు అత్త నాకు. అబ్బో నీకే నచ్చాలి పద్ధతి. పోయి పోయి తెస్తా అంటాడు కదనే. శంకర్ బావా, ఓ శంకర్ బావా, ఈయన కూర్చున్నారు కానీ అత్తారా మందింటికి పోయి కూర్చోమ్మంటావా? ఏ లేదే. అయితమే గాని గిట్ ఎందుకు వచ్చినవురా? అలా బావా మా అక్క దేవత, నువ్వు దేవునివే. అగో ఏంద్ర తమ్ముడు, మేము మనుషులమేనాయే, మమ్మల్ని దేవులతో పోల్తానమేంది అలా? పోల్చుడు కాదక్క, మీరు నిజంగా దేవుళ్ళే. నన్ను అదనిపిస్తుంది. ఏదనిపిస్తాంది తమ్మి? ఆడు చెప్తాడానే? చెప్పడు, నేను చెప్తా. అది ఏంటిదో చెప్పన్నా? 90 అనిపిస్తుంది కాదార బాడకావు. అందుకే మా బావ దేవుడు. అరే నేను దేవుణ్ణి కాదురా, దయాన్నే. మీ అక్క దేవత, మీ అక్క నడుక్కో. అబ్బా అక్క, ఒక్క 100 రూపాయలేవా? పోయి 90 ఎత్తా. ఇవాళ శుక్రవారం కదా తమ్మి, ఇవాళ పైసలు ఇయ్యద్దు. అబ్బా బామ్మది ఇవాళ శుక్రవారం రా. పానం పోతుందంటే మీ అక్క ఇంట్లోకి వెళ్ళి రూపాయి తీయది. రేపు రాపో. ఇప్పుడు ఇవాళ రాకపోతే ఏం కొంపలు మునుగది. అర్థమవుతుందా? అబ్బా అక్క అట్లా అనకు, ఇక లేకపోతే నేను చచ్చిపోతా. బాబా అక్క నీవానే, అక్క నీవానే. ఏరా ఒకరోజు తాగకపోతే ఏమైనా చచ్చిపోతావా? రేపు ఇస్తానంటాను కదా, రేపు తాగిపో. అబ్బా చిన్నవ్వా నీ బాంచనే, నువ్వు 100 రూపాయలు నేను పోయి 90 ఎత్తా. రేపు అక్క ఇస్తా అంటాను కదా, ఆ పైసలు నీకు ఇస్తా. నీ బాంచనే కడుపు వీక్కపోతాంది. అక్క చెప్పు చిన్నవ్వా. బావా ఏంద్రా బాడకావు, మా పైసలే మాకు ఇస్తావా? అబ్బా నువ్వు ఉండవలసిన తెలివి కాలుడా. రేపు ఇస్తానంటాంది. నువ్వు ఇలా పండి బోరిన రూపాయి అది రేపైతేనే నీకు వర్కౌట్ అవుతుంది పో. అబ్బా బావా, అబ్బా ఇప్పుడు ఇయ్యరే, రేపు ఇవ్వకుండా పర్లేదే. నీ బాంచనే. అరే నువ్వు ఇట్లనే వరినవనుకో
తీసుకున్న కుర్చీతోటి చంపుతా రేపు ఇస్తా అన్నది కదా పో. సరే బావా మరి రేపు పొద్దుకొని అత్త ఇస్తుందా? ఇత్తది పో. అబ్బా ఇయ్యాలే. ఇత్తది పోరా. ఇగో అత్త పో. ఇగో అత్త ఆడుకి సంధించినామనుకో మంచిగా నువ్వు అటు బెదిరిస్తేనే పోతాడు. ఇక రేపు అత్తాడు మరి రేపు ఇవ్వకపోతే మంచిగా ఉండదు. ఆడు ఇక ఇన్నే కూర్చుంటాడు. అర్థమవుతుందా? రేపు ఇవ్వకపోతే మరి ఎందుకు ఇస్తా అన్నావు? ఇంకొక ఇట్లని ఆశ పెడితే అది వచ్చాడు కదా. ఇస్తానంటే ఆశ కొడతానంటే భయం అన్నట్టు. సరే అత్త నువ్వు నాటుకోడు అడిగినావు కదా రేపు మాదైతుంది. సరే రవలి చెప్పమ్మా. అల్లుడు నాటుకోడి తేవడానికి పోయిండు కదనే, మసాలాలన్నీ నూరి పెట్టావా? ఏమైనా ఫంక్షన్ చేస్తానా? ఒక్కరోజు నూరితే 4 రోజులు వస్తుంది. అయ్యో నూరినావో లేదో అని అడిగిన బిడ్డ, నీ పని నువ్వు చేసుకోపో. సరే అబ్బాబ్బాబ్బా మా అత్తకున్ను నా పిల్లానికి ఎంత ఆశ. పొద్దున లేవంగానే అల్లుడు ఇవాళ నాటుకొని తెస్తాను కదా మంచిది పుంజు పోంచుకొని రాపో అంటాంది. నేను తెస్తానని అవ్వ బిడ్డలు అనుకుంటారు కానీ నేను నాటుకోడి ఎందుకు కోల్చుకత్తా? వామ్మో నీ అవ్వ పోవన్నానే కూరగాయలు తెచ్చి పెడతానా. ఇంకా నాటుకోడి తెచ్చిందనుకో ఇక సంవత్సరమైనా ఇటే ఉంటుంది. అయినా ఆమె అడిగినల్లా నేను ఎందుకు చేయాలి? అసలు నన్ను పని మనిషి అనుకుంటారా? మా అమ్మకు షర్బత్ చెప్పి మా అమ్మకి అద్దే మా అమ్మకి ఇద్దే అని నన్ను ఒర్రిచ్చి చంపుతారు. ఆయన ఇప్పుడు నాటుకోండి తెమ్మన్నది కదా, నేను పోయి నాటుకోండి తెస్తా అనుకుంటారా? నాటుకోడి లేదు ఏం లేదు. నేను పోయేసరికి నాటుకోళ్ళు అన్నీ పెంట బొందలు వినా మేసేదందుకు వినాయని చెప్తా. వామ్మో ఇంకా నాటుకోడి కావాలి అల్లుడు అంటుంది. బాయిలర్ కోడి కూడా కాదు. ఏమన్నా తినబుద్ధి అయితే అల్లుడు నాకు నీసు తినబుద్ధి అవుతుంది. ఓ 1/2 కిలోనో 1/2 కిలోనో చికెన్ దే అనాలా కానీ ఓని అక్క ఏకంగా నాటుకోడికి ఎసరు పెట్టి రవ్వ బిడ్డలు. నాటుకోడి అంటే ఏంది? అచ్చమైన నాటుకోడి కావాలంటే 550 రూపాయల కిలో. ఆయన కిలో పట్టుకొని పోతా. పట్టుకపోతే నేనే 1/2 కిలోకి ఎక్కువ తింటా. మా అత్త కిలోకి ఎక్కువ తింటుంది. నా పిల్లం ఏమి తింటుంది? ఒక్క వాయికి కూడా రాదు తెలుసా. అందుకే ఆయన కొంట పోయి కంటావుడు కంటే ఆయనతో లేవని చెప్తా అంటే ఊకుంటారు. అయ్యో అల్లుడు నాటుకోళ్ళు కట్టేయలేదంటే అగో నేనేం చేయాలత్తా? ఊళ్ళో కదా ఇడిచిపెట్టిరు. రాత్రి చెప్తే ఉంచురు అనుకుంటా. అంటే నేను ఏది చెప్పినా నమ్ముతారు. నమ్మకపోతే ఏం చేస్తారు? లేకపోతే వాళ్ళ అన్నట్లల్లా కావాలంటే నేను పట్టుకపోయితే అదే లాగా దొప్పుతారు. ఊళ్ళో మొక్కని అట్లా పోతా. నాటుకోళ్ళ కోసం వాడల్లా దిగిన అత్త ఏడు దొరకలే. 1 వాడ కాదు 2 వారాలు కాదు. ఊరెంత ఉన్నదో అంత మొత్తం తిరిగిన పాడై పెంట బొందల చుట్టూ కూడా దొరకబడదాం అనుకుంటే ఒక్కడు కూడా దొరకలేదని చెప్తా. నమ్మకపోతే ఏం చేస్తారు? గదే పప్పుసారి చేస్తుంది, గదే తింటి సప్పడ కూకుంటుంది గంతే. ఓ శంకర్ బావా ఎటు పోతున్నావే? ఎట్లేదురా మా అత్త నాటుకోండి తెమ్మన్నది. ఉన్నాయి కావచ్చా ఊళ్ళో అని పోతానా. అయితంగానే బావా అక్క ఇంటికాడ ఉన్నదా? ఓరి వారి మీ అక్క ఇంటికాడనే ఉన్నది కానీ ఏదో మాట వరుసకు నా ఇంటికి రేపు పైసలు ఇస్తా అంటే నిజంగానే పోతావారా పిసగాడిది? ఆయన మందు తాగపోతే చచ్చిపోతావారా? నీ అవ్వ నువ్వు బాధపడతావని అట్లా అన్నదిరా. అయినా అది మందు కంట పైసలేది. ఏమన్నా మందుకో గోళీలకో తానికకో అటు ఇటు అంటే ఇస్తుంది కానీ ఏకంగా 90 కావన్నంటానవేంద్రా? తాగి తమ్మి చెడిపో అంటదారా? నీ అవ్వ ఏదన్నా తినదందుకో ఏదన్నా అవసరానికి కడుక్కోవాలి కానీ నీ అవ్వ పోయి నీ గుండె ధైర్యం ఎంతరా? పోయి ఆడోళ్ళనే పైసలు అడుగుతాను వారా 90కి. అయితే నిన్న తాగలేదే, మొత్తం అంత కడపంతా వీక్కపోతుంది. అంతేనా? కడపంతా వీక్కపోతే శంకర్ బావుల ఇంటికి పోయి అడుగుదామని చెప్పి వచ్చిందే. నువ్వు అడుగుదామని వచ్చినావు కానీ అది మంచి పద్ధతి కాదురా. అర్థమవుతుందా? ఇప్పుడు నిజంగానే పోతావా? పోయి అడిగినావనుకో ఇస్తుంది అనుకుంటున్నావారా? ఏదో నువ్వు ఆడ నుంచి పోవని అట్లా అన్నది వాళ్ళ అమ్మ ముంగట. గది రూపాయి ఇస్తుందారా? దానికి రూపాయి పోతే పానం పోతుంది. అర్థమవుతుందా? మరి రేపు రా, ఇవాళ శుక్రవారం అన్నది కానీ ఇట్టిగానే అన్నదిరా. ఇంకా పైసలు ఇచ్చేదానికి శుక్రవారం శనివారం ఏందిరా? అట్లా కొందరు సెంటిమెంట్ ఉంటారు కానీ ఇది ఇయ్యన్నానే నీకు ఇయ్యలేదురా. అర్థమవుతుందా? ఇప్పుడు వేనే వేస్టే, నీ ఇష్టం పోతే పో. అర్థమవుతుందా? ఇక నువ్వు గింతగానే చెప్పి నాకు నేనేం పోతేనే. సరే కానీ మీ ఇంట్లో నాటుకోళ్ళు ఉన్నాయారా? నాటుకోళ్ళు మా చిన్నబాబులకు ఉన్నాయా? మరి మంచిది పట్టుకొస్తావా? అయితే పట్టుకొస్తే పొద్దున్న ఇచ్చి పెడతారే. అరే నువ్వు 90 కావాలని అనుకుంటే ఏడు ఇడిచి పెడితేందిరా? నీ 90 నువ్వు నాటుకోడిని తెచ్చి నాకు ఇచ్చినావనుకో నీ కడుపులో 90 కాదు 1/4 ఇస్తా. అర్థమవుతుందారా? ఇగో బావా నువ్వు నాకు 1 కొనిచ్చినావు అనుకో నీకు 500 నాటుకోడి అటుకుని ఇత్తపోయే. ఏంటి? నీకు 200 ఇస్తే
నాకు 500 కోడిని ఇస్తావారా? అయ్యో శంకర్ బావా అవన్నీ నీకెందుకే, నేను చూసుకుంటా. ముందుగాల నేను బెల్ షాప్ కాడిపోతా, నువ్వు ఫోన్ పే కొట్టు, నేను కోటు తాగి నీకు ఎక్కడో ఒక కాడ పొద్దుకి వల్ల నీకు నాటుకోడి పట్టుకొస్తానే. సరే పో, కొడతా పో, వాళ్ళకి ఫోన్ చేయి. చేస్తా పో. అబ్బా అత్త, నువ్వు అదృష్టవంతురాలువే. నీకు నాటుకోనిదేనన్నా, కానీ 200కి 500 కోడిని తెస్తానంటాను. అయితమైతి నీ దృష్టిలో నా అల్లుడు అడగంగానే తెచ్చింది అనుకుంటావు. మంచిగా తిను, నేను కూడా తింటా తీ, నీ పేరు చెప్పుకొని. తెత్తడిగా ఆడు మాట అంటే మాట. రవలి, ఓ రవలి, నాటుకొని తెస్తాని అట్టి చేతులతో ఉప్పుకుంటా తరవేంది? ఏ పొద్దున పోయేసరికి అందరు ఇడిచిపెట్టిరే. రవి గారికి పైసలు ఇచ్చి దొరకబట్టుకొని రమ్మన్నా, ఆడు ఓపించుకొని కొట్టించుకొని వస్తా అన్నాడు. అత్త నువ్వు అన్నట్టే నాటుకోడు వస్తుంది, నువ్వు చెప్పిన ఆకిలుడు అనుకొని తిందాం. దానికి ఎందుకు ఇచ్చినావు? ఈ ఎండలో నేను పోయి అంటే నాకు దొరుకుతాయా? ఆడు కోళ్ళని దొరకబడతాడంటే ఆయనకు అలవాటు, నాకేమన్నా అలవాటు అనే మాదెత్తాడు. కానీ మసాలా కసాలా నూరినవా? మాను ఉన్న పో ఉడుగు. ఇలా తేకపోవాలి నీ సంగతి చెప్తావు. అబ్బా శంకర్ బావ కోటి మందం పైసలు ఇచ్చిండు, కడుపు నిండదు ఆయన. నాటుకోడి దొరకబట్టి కవరించుకొని తీసుకొస్తానా. అగో ఏంటి తమ్మి? శంకర్ బావ కోడికి పైసలు ఇచ్చిండు అక్క. మరి కొట్టించుకొచ్చినావా? నాటుకోడేనా ఇది? నాటుకోడే అక్క, కొట్టించుకొని తీసుకొచ్చిన, అంటుకొని తినరు. నాటుకోడే కదా? నాటుకోడే అక్క. సరే నేను పోయేస్తా. మంచిగా ఉండాలి కూర. బా మంచిగా ఉంది బిడ్డ, కంటికి తాగేటట్టు తిన్ననే. మంచిగా ఉంది కూర. కొద్దిగా మసాలా ఎక్కువైందమ్మా కదా? బాగుంది. అత్త కూర ఎట్లున్నది? చాలా బాగుంది అల్లుడు, మంచిగా ఉంది. మంచిగా ఉన్నదా? అబ్బా బొక్క ఎట్లున్నది? పుంజు ఓపించుకరమ్మన్నా. మసాలా ఘాట్ ఎట్లున్నది? కూర చాలా చాలు. నీకెట్లా అనిపించిందే? అండింది నేనేనా? ఇట్టడు తింటో తిననట్టే ఉంటావు. మా కొంపలు మునిగిపోయినట్టు ముఖం ఎట్లా పెడతావేందే? అండింది నేనేనా? తెలవదా? అది కిలో బాగున్నట్టున్నది. మళ్ళా దమ్ము తిన్నామనుకో దెబ్బ కథం అవుతుంది. రేపు కూడా మళ్ళా తీసుకున్నాం. ఇక అదే పని. ఊక నాటుకోళ్ళు కోసుకున్నాం అనుకో ఈ ఉన్న ఇల్లు అమ్మాలే. అర్థమైతుందా? కోడికి ఇల్లు అమ్ముతారు ఎవరన్నా? రోజుకొక్కటి కోసుకొని తిన్నాక ఎట్లుంటది అత్త? బిడ్డ రోజు తింటారా అనే? ఎప్పుడో ఒకసారి తినాలి గాని. అమ్మా నువ్వే నాకు చెప్తానా అనే? అయ్యో ఎవరు చెప్తే నీకెందుకే? మనకు లొల్లా? అత్త అడిగింది నేను కోడిని తెచ్చిన, ఏమంటావు అత్త? సరే నాకు ఊర్లో పని ఉన్నది, పోయేత్తా. పోయిరా. తేడనుకున్నాడే అల్లుడు, కానీ తెచ్చిండు. ఎందుకు చేయడమ్మా? మా ఎత్తాడు. నెత్తులంతా సుండ అవుతుంది ఏందే? రోజు అడుగుతూనే ఉన్నా కాదమ్మా. అవు ఎటు అవుతుంది నెత్తంతా? ఏమో మరి. అవునే రవలి, రవిగాడు వచ్చిన నాటుకోడి తిన్నారా మీరు? తిన్నాం. ఏమైంది అక్క? లచక్క కొడుకు జిట్టు రక్తే తింపి ననుకు కట్టిరట రవలి కోడి. గాలకు దింపి కడితే మాకెందుకు చెప్తాను? ఆ కోడే రవిగాడు తీసుకొచ్చిండు, మీరు తిన్నారు ఆ కోడిని? నీకెట్లా తెలుసు అది మేమే తిన్నామని? రవిగాడు చెప్పిండు తాగి, అందుకే నేను మీకు వచ్చి చెప్తున్నా. నల్ల మొక్క పని చక్కవై కోడిదే అంట తాగుబోతానికి ఇచ్చిండు. ఇప్పుడు చూడు ఆడ ఎంత పని చేసినో. అమ్మ తిప్పేసిన కోడి తింటేమని అవుతుందానే? కక్కుదాం పా బిడ్డ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరియు వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. నడుము గట్టి నాటుకోడి కమ్మగా తిన్నారు.